ప్రపంచ ఫాస్టెస్ట్ అథ్లెట్గా నోవా లైల్స్ నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో అతను 9.79 సెకండ్లో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణం అందుకున్నాడు. 9.79 సెకండ్లో కిషన్ థాంప్సన్ పరుగు పూర్తి చేసిన ఫోటో ఫినిష్లో నోవా వెంట్రుక వయసులో ముందున్నట్లు తేలింది. స్ప్రింట్ మొదలైన తర్వాత కిషనే దూసుకుపోయాడు. ఆరంభంలో వెనుకంజలో ఉన్న నోవా లైల్స్ రెండో అర్థంలో పుంజుకొని ఒక్కో అథ్లెట్లను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. నోవా, కిషన్ దాదాపుగా ఒకేసారి పరుగును పూర్తి చేసినట్లు కనిపించినా విజేతను తేల్చేందుకు ఫోటో ఫినిష్ చూడాల్సిన అవసరం వచ్చింది. మరో అమెరికా అథ్లెట్ ఫ్రెడ్ కెర్లీ 9.81 సెకండ్లో టైమింగ్తో కాంస్యం గెలిచాడు. ఉసేన్ బోల్ట్ నిష్క్రమణ తర్వాత గత 2 ఏళ్లుగా ప్రపంచ ఛాంపియన్షిప్లో 100, 200 మీటర్ల పరుగులో నోవా లైల్స్దే ఆధిపత్యం. గత ఏడాది ఈ 2 పరుగుల్లోనూ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. అంతకుముందు ఏడాది కూడా ప్రపంచ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగు విజేతగా నిలిచాడు. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో ఫేవరెట్గా బరిలోకి దిగి వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్తో స్వర్ణం సాధించాడు.